తూర్పుగోదావరి జిల్లా కేతరాజుపల్లి ఓ అరుదైన రికార్డు సాధించింది. రాష్ట్రంలోనే తొలి పొగరహిత గ్రామంగా గుర్తింపు పొందింది. గ్రామంలోని అన్ని కుటుంబాలకు పంట గ్యాస్ కనెక్షన్లతో ఆదర్శ గ్రామంగా నిలిచింది. కట్టెల పొయ్యిల బారి నుంచి బయటపడ్డ కేతరాజుపల్లి ఆదర్శ గ్రామంపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. శాశ్వతంగా కట్టెల పొయ్యికి గుడ్ బై చెప్పి తమ ప్రాణాలు కాపాడుకుంటూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది కేతరాజుపల్లి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సాయంతో పూర్తిగా కట్టెల పొయ్యిలను నిర్మూలించి పొగరహిత గ్రామంగా నిలిచింది. శ్వాసకోశ వ్యాధుల నుండి గట్టెక్కించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సంపూర్ణ పొగరహిత గ్రామాల ఎంపికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని కేతరాజుపల్లిని ఎంపిక చేసి గ్రామంలోని ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్లు అందించింది. ఈ స్మోక్ వల్ల, పొలంలో కట్టెల వల్ల ఈ ఆడవారికి ఎక్కువగా ఈ డిసీజెస్, ఈ కాఫ్ అనే డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి, పిల్లలకు వస్తుంటాయి. ఇది నివారించడం మనకి దీనివల్ల సాధ్యం అవుతుంది కాబట్టి, ఆ పొల్యూషన్ నుంచి మనం తప్పించుకోవడం వీలవుతుంది కాబట్టి, దీన్ని టార్గెట్గా ఒక చిన్న విలేజ్ అయినా ఎన్ని ఇవ్వాలి, 100% మనం కవర్ చేసామా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఈరోజు ఈ స్మోక్ ఫ్రీ విలేజ్గా దాన్ని ఈరోజు మనం దేశంలో 2వ విలేజ్, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ విలేజ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తం 330 కుటుంబాలు ఉండగా 215 కుటుంబాలకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలకు ఐఓసీ సహకారంతో గ్యాస్ పంపిణీ చేశారు. 5 నిరుపేద కుటుంబాలకు ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. తమ గ్రామం సంపూర్ణ పొగరహిత గ్రామంగా ఎంపిక కావటం ఆనందంగా ఉందంటున్నారు గ్రామస్తులు. ఇదివరకు కట్టెల మీద చేసుకునేవారండి, చాలా ఇబ్బందులు పాలయ్యేవారు. సర్పంచ్ గారు వచ్చిన తర్వాత కేతరాజుపల్లి గ్రామం డెవలప్ అయింది. తద్వారా గ్యాస్ కనెక్షన్లో ఎక్కువ తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చేశారండి. ఈ అవార్డు వచ్చినందుకు కేతరాజుపల్లి గ్రామం ప్రజలందరూ సంతోషిస్తున్నారండి. ఇదివరకు ఊళ్ళోనండి గ్యాస్లు తక్కువ, ఇప్పుడు అన్నీ మళ్ళీ ప్రెసిడెంట్ గారు అన్నీ మళ్ళీ తెప్పించండి, అందరికీ ఇప్పించారండి. పొగ లేకుండా ఎవరికైనా, ఇంకెవరికే పొగ లేదండి, అందరికీ ఇప్పించారండి. ఆదర్శ గ్రామం కింద చేశారు. కేతరాజుపల్లిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని గ్రామాలు పొగరహిత గ్రామంగా మారాలని, ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం చొరవ చూపాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.